స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ నందు పాఠశాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఐటమ్స్ ఎక్విప్మెంట్ను ఏ విధంగా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. దీనికోసం ముందుగా మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ దగ్గర school.infra.ap.government.in అని టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అని వస్తుంది. దాన్ని టచ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది కదా, దాని మీద టచ్ చేయాలి. చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. యూజర్ నేమ్ దగ్గర మనం ఐఎంఎంఎస్ యాప్లో ఏ యూజర్ నేమ్ని అయితే యూజ్ చేస్తున్నామో, అంటే 19తో వచ్చే యూజర్ నేమ్, దాన్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర ఓల్డ్ పాస్వర్డ్ అయినటువంటి SKT@2024ను ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ మీద టచ్ చేయాలి. సో చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది. అయితే మనకి ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అంటే ఓల్డ్ పాస్వర్డ్ను తీసేసి మనం కొత్తగా ఒక కొత్త పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, మనకు నచ్చినటువంటి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, సో పాస్వర్డ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. చూడండి, ఇక్కడ డెసిగ్నేషన్ అడిగింది. డెసిగ్నేషన్ హెడ్ మాస్టర్ అని ఇవ్వాలి. కింద ఒక సీక్రెట్ క్వశ్చన్ అడుగుతుంది. దానికి సంబంధించి మీకు నచ్చినటువంటి ఆన్సర్ ఇచ్చి నెక్స్ట్ పక్కన చూడండి సేవ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయాలి. సో చూడండి, లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఈ కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా దాని అంతటా అదే బ్యాక్ వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, లాగిన్ పైన టచ్ చేసి యూజర్ నేమ్ దగ్గర సేమ్ ఐఎంఎంఎస్ యాప్లో ఇచ్చినటువంటి యూజర్ నేమే ఇక్కడ కూడా 19తో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర ఇంతకుముందు రీసెట్లో ఏ పాస్వర్డ్ అయితే మనము క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అండి, అందరికీ kids@2024 అని కామన్గా ఉంటుంది. దీన్నే మీరు కూడా రీసెట్ పాస్వర్డ్లో సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ చేసిన తర్వాత పైన చూడండి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానిపైన చూడండి స్పోర్ట్స్ ఐటమ్స్ క్యాప్చర్ అని ఉంది. దాన్ని టచ్ చేసినట్లయితే మన స్కూల్ నేము, డైస్ కోడ్, అలాగే స్కూల్ ఏ కేటగిరీ, స్కూల్లో ఉన్నటువంటి ఎన్రోల్మెంటు అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అవన్నీ కరెక్టా కాదా చెక్ చేసుకున్న తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అని అడుగుతుంది. సో దాన్ని ఉంటే ఎస్ అని పెట్టుకోవాలి, లేదంటే నో అని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పక్కనే అవైలబిలిటీ ఉంటే ఎంత అవైలబుల్ అని అడిగింది. సో అదంతా కూడా మనకి సెంట్లలో ఇచ్చింది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సీలింగ్ అమౌంట్ అని చూపిస్తుంది. చూడండి, సీలింగ్ అమౌంట్ వచ్చి 7,000 అని చూపించింది. ఎస్టిమేషన్ వచ్చేసి 0 అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనము ఈ సీలింగ్ అమౌంట్ 7,000కి తగ్గట్లుగా మనం ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలి. అట్లయితే సెలెక్ట్ స్పోర్ట్ అని ఉంది కదా, మనకి ఏ ఎక్విప్మెంట్ అయితే కావాలో ఏ స్పోర్ట్స్కి సంబంధించి ఆ స్పోర్ట్స్ పక్కన ఉన్నటువంటి బాక్స్ అన్నిట్లలో కూడా మనము టిక్ మార్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గో అనేదాన్ని టచ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనము ఏ స్పోర్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకు అక్కడ చూపిస్తుంది. సో వాళ్ళు వచ్చి పర్ యూనిట్ కాస్ట్ ఇచ్చారు. అలాంటివి మనకి ఎన్ని యూనిట్స్ అయితే కావాలో అక్కడ ఆ నెంబర్ని ఎంటర్ చేసి పక్క బాక్స్లో చూసినట్లయితే టోటల్ అమౌంట్ అనేది ఎంతో చూపిస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్పోర్ట్ ఐటమ్కి సంబంధించి మనము ఏ యూనిట్స్ ఎన్నెన్ని కావాలి అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం ఎస్టిమేషన్ అనేది మనకి 7,000కి చూపించాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనము కింద ఉన్నటువంటి ప్రివ్యూ అనే బటన్ పైన మనము టచ్ చేయాలి. సో చూడండి,
ప్రివ్యూ టచ్ చేయగానే మనకు చూపిస్తుంది ఎంత అమౌంట్కి ఎస్టిమేషన్ వేసాము, ఎంత అమౌంట్ అనేది రిమైనింగ్ ఉందని. సో ప్రివ్యూలో అన్నీ చెక్ చేసి 7,000కి సరిపోయిందా లేదా చూసుకొని నెక్స్ట్ మనము కింద ఉన్నటువంటి బ్లూ కలర్లో సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో చూడండి, ఓకే చేసిన తర్వాత మనకి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.